నమస్తే అందరికీ. ఇవాల్టి ఈ వీడియో వచ్చేసి యోగా అండ్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి. యోగా అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లి స్కూల్ స్టూడెంట్స్. యాజ్ అవర్ స్కూల్ ఈజ్ పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లి. ఇక్కడ ఏంటంటే మా హెచ్ఎం సార్ అయిన శ్రీ సుభాష్ చంద్రారెడ్డి సార్ గారు కరాటే వాళ్ళని, ఇంకా న్యూట్రిషన్ వాళ్ళని, యోగా వాళ్ళని హైర్ చేసుకున్నారు. అయితే ఈ మన పిల్లలకి నేర్పించడానికని హైర్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వీక్లీ 2 డేస్ యోగా, 2 డేస్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఇంకా 2 డేస్ వచ్చేసి న్యూట్రిషన్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఇక్కడ యోగా క్లాసెస్ కోసమని మా స్కూల్ తరఫున పిల్లలకి యోగా మ్యాట్స్, ఇంకా గ్రీన్ మ్యాట్ అనేది తెప్పించడం జరిగింది. ఇక దీంట్లో భాగంగా యాక్చువల్గా యోగా మీన్స్ మనకి తెలియాల్సి ఉంటుంది కదా. అందుకని ఆ యోగా మాస్టర్ వచ్చేసి యోగా గురించి బ్రీఫ్గా చెప్తూ కొన్ని యోగా ఎక్సర్సైజెస్ కూడా చేయించారు ఫస్ట్ డే. తర్వాత కంటిన్యూగా తను వస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే మోస్ట్లీ యోగా వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే యోగా ఇంప్రూవ్స్ ఫిజికల్లీ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, పోస్చర్ అండ్ ఆల్సో ద బ్యాలెన్స్. మోస్ట్లీగా చెప్పాలంటే ఫ్లెక్సిబిలిటీని, స్ట్రెంగ్త్ని, మన పోస్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఫిజికల్ హెల్త్ యోగా వల్ల. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మెంటల్లీ పీస్ అనేది మనకు దొరుకుతుంది. దట్ మీన్స్ ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద కాన్సన్ట్రేషన్. దీనివల్ల ఈ యోగా వల్ల ఏంటంటే మన పిల్లల్లో అందరిలో కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి తగ్గిపోయి ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ బ్యాలెన్స్. దిస్ యోగా ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ యాంగర్ అండ్ ఎమోషన్స్ త్రూ బ్రీతింగ్ అండ్ మెడిటేషన్స్. మనము బ్రీతింగ్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేయడం వల్ల ఏంటంటే మన యాంగర్ని, మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు బై డూయింగ్ మెడిటేషన్ అండ్ బై బ్రీతింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిసీజ్ ప్రివెన్షన్. రెగ్యులర్గా మనము ఈ యోగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ మేనేజింగ్ సమ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, బీపీ, ఒబేసిటీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్. చూసారా ఎంత మంచి హెల్త్ కండిషన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి కదా. సో ఈ రకంగా యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కూడా పెరుగుతుంది. దట్ మీన్స్ ఇట్ డెవలప్స్ పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ పాజిటివ్ లైఫ్ స్టైల్. పిల్లల్లో అని కాదు, ఎవరు చేసినా కూడా యోగా డెవలప్స్ పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ పాజిటివ్ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకోవచ్చు. ఫైనల్గా యోగా ద్వారా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్ లీడింగ్ టు ఇన్నర్ పీస్. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి? ఇట్ మేక్స్ అ కనెక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ ద మైండ్ అండ్ ద సోల్ విచ్ లీడ్స్ టు ద ఇన్నర్ పీస్. ఇంటర్నల్గా పీస్గా ఉండడానికి ఒక స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది బై దిస్ యోగా. చూసారా ఎన్ని మంచి పాసిబిలిటీస్ ఆఫ్ యోగా ఉంది కదా. సో యోగా ప్రతి ఒక్కరు ఇంట్లో కానీ, పేరెంట్స్ కానీ అందరూ ట్రై చేయొచ్చు. పిల్లలు కానీ ట్రై చేయడం వల్ల మనకి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ కూడా మా దగ్గర కరాటే కోసం అని చెప్పేసి ఒక మాస్టర్ని కూడా హైర్ చేసుకున్నారు. సో ఆ మాస్టర్ కూడా వీక్లీ 2 డేస్ వచ్చి మా పిల్లలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ తీసుకుంటారు. అయితే సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఏంటంటే మనకి పర్సనల్ సేఫ్టీ. యాక్చువల్గా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి? ఇట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఫిజికల్ అటాక్స్ అండ్ హెరాస్మెంట్. ఎవరన్నా మనల్ని అటాక్ చేసినప్పుడు, మనల్ని హెరాస్మెంట్ చేసినప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని చూస్తూ ఉండడం కంటే మనని మనం కాపాడుకోవడానికే మనం ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగపడుతుంది. సో ఇలా సెల్ఫ్ డిఫెన్స్ వల్ల పర్సనల్ సేఫ్టీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కూడా ఉంటుంది. అంటే నోయింగ్ సెల్ఫ్ డిఫెన్స్ ఇంక్రీజెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం నేర్చుకోవడం వల్ల మనకి ఇట్ ఇంక్రీజెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, కరేజ్, ధైర్యం అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ క్విక్ డెసిషన్ మేకింగ్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఏంటంటే క్విక్ డెసిషన్ మేకింగ్ కూడా చేయొచ్చు.
ఇలా సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇట్ ట్రైన్స్ ద మైండ్ టు రియాక్ట్ ఫాస్ట్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఏమంటే క్విక్ డెసిషన్ అనేది చేసేటట్టుగా మన బ్రెయిన్ అనేది అలా తయారైపోతుంది బికాస్ ఆఫ్ ద సెల్ఫ్ డిఫెన్స్. అండ్ ఆల్సో ఫిజికల్ ఫిట్నెస్. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఇంప్రూవ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఏమవుతుందంటే మనలోన స్ట్రెంగ్త్, స్టామినా అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఎంపవర్మెంట్ కూడా స్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ టు ఫీల్ సెక్యూర్ అండ్ ఇండిపెండెంట్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఎందుకంటే టు ఫీల్ సెక్యూర్ అండ్ ఇండిపెండెంట్. మనం ఎక్కడైనా కూడా ఒంటరిగా వెళ్ళినా కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకు తెలిస్తే భయం అనేది మనకు ఉండదు, సెక్యూర్డ్గా ఫీల్ అవుతాము. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మన తోడు ఎవరో ఉన్నారు అనే ఒక ఫీలింగ్ అనేది మనతో పాటు ఉంటుంది. ఫైనల్లీ అవేర్నెస్. సెల్ఫ్ డిఫెన్స్ టీచెస్ హౌ టు అవాయిడ్ డేంజర్ అండ్ స్టే అలర్ట్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఈవెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా మనము ఎలా అలర్ట్గా ఉండాలో అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకి నేర్పిస్తుంది. ఫైనల్లీ యోగా బిల్డ్స్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ పీస్ వైల్ సెల్ఫ్ డిఫెన్స్ బిల్డ్స్ అవుటర్ స్ట్రెంగ్త్ అండ్ సేఫ్టీ. సో హోప్ వీడియో నచ్చుంటుంది. వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.